విశాఖ పోలీసుల ప్రయత్నం ఫలించింది. విశాఖకు చేరుకున్నారు కాంబోడియా బాధితులు. మొత్తం 420 మందికి విముక్తి లభించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తొలి విడతలో విశాఖకు 58 మంది బాధితులున్నారు. అయితే ఎయిర్ ఇండియా విమానంలో విశాఖకు బాధితులు చేరుకున్నారు. రిసీవ్ చేసుకున్నారు సిపి రవిశంకర్ అయ్యనార్. కాంబోడియా గ్యాంగ్ చేతుల్లో చిక్కుకున్న వారికి విముక్తి లభించింది. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో గ్యాంగ్ మోసాలకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. కాంబోడియా గ్యాంగ్ గుట్టు రట్టు చేశారు విశాఖ పోలీసులు. ఇప్పటికే 3 ఏజెంట్లను అరెస్ట్ చేశారు. విదేశాల్లో జాబ్ కోసం వెళ్లే వాళ్లు రిజిస్టర్డ్ ఏజెంట్స్ ద్వారా వెళ్లాలని సూచిస్తున్నారు విశాఖ సిపి రవిశంకర్ అయ్యనార్. సిపి వ్యాఖ్యల పూర్తి సారాంశాన్ని టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ కాజా అందిస్తారు. ఇక్కడ ఉద్యోగాల పేరుతో అక్కడ తీసుకెళ్లారు, వాళ్ళకి అక్కడ అమ్మేశారు. అక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు కూడా మీరు పెట్టారు. ఓవరాల్గా మీరు పర్యవేక్షిస్తున్నారు స్వయంగా. ఇక్కడ నుంచే ఇది లింకప్ పూర్తి స్థాయిలో తీసుకున్నారు. ప్రత్యేక టీం కూడా పెట్టారు. అంటే ఓవరాల్గా మీ ఇన్వెస్టిగేషన్లో తెలియని అంశాలకి ఇప్పుడు బాధితులు ఏం చెప్తున్నారు సార్? వీళ్ళు ఏమంటారంటే వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్న ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళకు జాబ్ ఆఫర్ ఇచ్చి వీళ్ళ దగ్గర నుంచి 1,50,000 తీసుకొని బయట పంపించారు. బయట పంపడం అంటే ఇక్కడ తీసుకువెళ్ళేసి కాంబోడియన్ ఏజెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేశారు. కాంబోడియన్ ఏజెంట్స్ ఏం చేశారంటే థాయిలాండ్ బార్డర్ నుంచి వాళ్ళని తీసుకువెళ్ళేసి బార్డర్లో ఈ ఇల్లీగల్ కంపెనీస్ అన్నీ సెటప్ చేసి ఉంది. చైనీస్ ఆధ్వర్యంలో అదంతా జరుగుతుందని చెప్తున్నారు. అక్కడ తీసుకువెళ్ళేసి వాళ్ళకు అమ్మేస్తున్నారు వీళ్ళు. ఇట్ ఈస్ నాట్ అ లీగల్ ఎమిగ్రేషన్, బట్ ఇట్ ఈస్ దే ఆర్ సెల్లింగ్ దెమ్ ఓవర్ టు దోస్ పీపుల్. అక్కడ ఇచ్చిన తర్వాత కాంబోడియన్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన 50,000 ఇక్కడ ఉన్న మన ఇండియన్ ఏజెంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు మనీ. సో ఈ విధంగా ఫైనాన్షియల్ డీల్స్, తర్వాత బ్యాంక్ ట్రాన్స్ఫర్స్, ఇవి అన్నీ కూడా ఆల్ దోస్ డీటెయిల్స్ వీఆర్ నౌ వర్కింగ్ అవుట్. విక్టిమ్స్లో లేడీస్ కూడా ఉన్నారు సార్. వాళ్ళు అక్కడ చిత్రహింసలు కూర్చొని ఎటువంటి చిత్రహింసలు అంటున్నారు వాళ్ళు? ఎస్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లేడీస్ అండ్ దే హ్యావ్ ఆల్సో బీన్ సబ్జెక్టెడ్ టు టార్చర్ అండ్ ప్రాస్టిట్యూషన్ అని చెప్తా ఉన్నారు వీళ్ళు. ఇదంతా కూడా మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండి. ఈ ఇన్వెస్టిగేషన్లో 3 అరెస్ట్ చేశారు. ఇంకా ఇటువంటి చాలా మంది ఏజెంట్లు ఉంటారు హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి. ఇలాగా మాయమాటలతో చాలా మంది నిరుద్యోగులు మోసం చేస్తారు. అటువంటి వరకు మీరు ఇస్తున్న సూచన ఏంటి? మీరు ఏమంటారు? వార్నింగ్ ఏంటి? ఎస్, వీళ్ళందరూ కూడా వెళ్ళాలంటే, జాబ్ కోసం వెళ్ళాలంటే వీళ్ళు రిజిస్టర్డ్ ఏజెంట్స్ ద్వారా వెళ్ళాలండి. సో మన వైజాగ్లో దాదాపు ఇంకొక 70 or 80 ఇల్లీగల్ ఏజెంట్స్ ఆర్ దేర్. ఎవరైతే ఇట్లా జాబ్ బాడీ షాపింగ్ చేస్తారు వాళ్ళ లిస్టులు అన్నీ కూడా తెచ్చుకున్నాము. వాళ్ళందరినీ పిలిపించి రేపు ఎల్లుండి సమావేశం ఏర్పాటు చేసేసి ఎవరి లైసెన్స్ అయితే ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయిందో ఆర్ వాళ్ళ పీరియడ్ అయిపోయిందో వాళ్ళందరికీ కూడా సలహాలు ఇస్తాము. లేకపోతే వాళ్ళందరి మీద కూడా టీవీ9 ద్వారా నిరుద్యోగులు మీరు ఏమైనా సూచిస్తారు? టీవీ9 ద్వారా నిరుద్యోగులు మీరు స్పష్టంగా ఏం చెప్తారు? జాబ్ ఏదైనా పెట్టాలంటే కూడా దే షుడ్ గో త్రూ ద రిజిస్టర్డ్ ఏజెంట్స్ అండి. ఫారెన్ వెళ్ళాలని చెప్పేసి ప్రలోభం పెట్టిన మనుషులు డబ్బు ఇచ్చేసి ఈ విధంగా వెళ్ళి ఇరుక్కోకూడదు. దీనికి స్పష్టమైన రిజిస్టర్డ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే వెళ్ళాలా. రిజిస్టర్డ్ ఏజెంట్స్ లిస్ట్ అన్నీ కూడా మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సైట్లో ఉంది, అది పాటించాలని. ఇక్కడ ఎంబాసీ అధికారుల సహకారంతో దాదాపుగా విక్టిమ్స్ ఒక్కొక్కరిని కూడా బయటకు తీసుకొస్తామని సిపి చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా, టీవీ9 విశాఖపట్నం.